ప్లేయర్ అటువంటి టామ్ కర్న్కి అయితే బిగ్ బ్లాష్ లీగ్లో నీ ఇంజరీ అయితే అవుట్ అయితే జరిగింది. అది కొంచెం సీరియస్ ఇంజరీ అవటం వల్ల మనోడైతే బిగ్ బ్లాష్ సీజన్ మొత్తానికి రోల్డ్ అవుట్ అవటమే కాకుండా ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఐఎల్టీ లీగ్ కూడా మనోడైతే రోల్డ్ అవుట్ అయితే అవడం అయితే జరిగింది. ఇంకా 2 monthsలో స్టార్ట్ అవబోయేటువంటి ఐపీఎల్ కూడా మనోడు అవైలబుల్గా ఉండడని చెప్పైతే న్యూస్ అయితే వస్తుంది. కాబట్టి ఆర్సీబీ టీము టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఈసారి జరిగే ఐపీఎల్ ముందు ఎవరినైనా తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్సీబీ టీం టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బెస్ట్, అసలు ఆర్సీబీకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మన వీడియోలో చేద్దాం. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటగా ఆర్సీబీ టామ్ కర్న్ని 1,50,00,000 పెట్టయితే ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో తనకు రీప్లేస్మెంట్గా తీసుకున్న ప్లేయర్ కూడా 1,50,00,000 లేదా అంతకన్నా తక్కువ ఉన్నా సరిపోతుంది. ఇంకా టామ్ కర్న్కి ఎవరు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందని చూసుకుంటే తను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి సో డెఫినెట్గా ఒక మంచి బౌలింగ్ ఆల్రౌండర్ని తనకి రీప్లేస్మెంట్గా ఆర్సీబీ అయితే తీసుకోవడానికి ట్రై చేసింది. సో టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఆర్సీబీకి ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూసుకుంటే మొదటిగా ఆస్ట్రేలియన్ బౌలింగ్ ఆల్రౌండర్ నుండి అరుణ్ హార్డ్లీ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. హార్డ్లీ రీసెంట్ టైంలో తన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలోనూ అద్దరగొడుతున్నాడు. ఇంకా మన ఇండియా మ్యాచ్ జరిగినటువంటి రీసెంట్ T20 సిరీస్లో కూడా మనోడైతే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండింటిలోనూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ప్రజెంట్ జరిగిన బిగ్ బ్లాష్ లీగ్లో కూడా మనోడైతే బ్యాటింగ్లోనూ రన్స్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్లో వికెట్లు కూడా తీస్తున్నాడు. కాబట్టి సో ఆర్సీబీ టీం టామ్ కర్న్ రీప్లేస్మెంట్గా ఇతను కూడా ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఆర్సీబీకి టామ్ కర్న్ రీప్లేస్మెంట్గా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ చూసుకుంటే అది కీమోపాల్ కూడా టామ్ కర్న్ని బెస్ట్గా రీప్లేస్ అయితే చేయగలడు. కీమోపాల్ టామ్ కర్న్తో కంపేర్ చేసుకుంటే మనోడికి చాలా బాగా బౌలింగ్లు అయితే వేరియేషన్స్ అయితే చేయగలడు. కానీ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి టామ్ కర్నే కీమోపాల్ కన్నా బెటర్గా చేస్తాడు. కానీ బౌలింగ్లో మాత్రం కీమోపాల్ చేసిన వేరియేషన్స్ అయితే టామ్ కర్న్ దగ్గర ఉండవు. రీసెంట్ టైంలో SI20లో మనోడైతే తన బౌలింగ్తో అద్దరు కొడుతూ రకరకాల వేరియేషన్స్ అయితే చేస్తున్నాడు. ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా కూడా మనోడైతే బాల్తో అయితే కొట్టిస్తున్నాడు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి పర్లేదు, కానీ టామ్ కర్న్ అంతా సూపర్ అయితే కాదు. సో ఆర్సీబీ టీం కావాలి అనుకుంటే టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా కీమోపాల్ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా మనం నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే అదే జేసన్ హోల్డర్ కూడా ఆర్సీబీ పిచ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే హోల్డర్ కూడా చాలా రకాల వేరియేషన్స్ అయితే చేయగలడు కాబట్టి సో ఆర్సీబీ పిచ్లో తను 145 బౌలింగ్ వేయగలడు అండ్ 110 బౌలింగ్ కూడా వేయగలడు. సో తను ఇన్ని రకాల వేరియేషన్స్ అయితే చేయగలడు. ఇవన్నీ కాకుండా మనోడు చాలా పెద్ద పర్సనాలిటీ కలిగిన ప్లేయర్ కాబట్టి సో బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి చిన్నస్వామి పిచ్కి మనోడు బ్యాటింగ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. కొడితే బాల్ బౌండరీ అవతల పడుతుంది. సో ఆర్సీబీ టీం కావాలి అనుకుంటే టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా జేసన్ హోల్డర్ కూడా ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీం ఇప్పుడు వరకు చెప్పిన 3 ప్లేయర్సే కాకుండా ఎవరైనా మాకు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అదే ఎక్స్పీరియన్స్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే జేమ్స్ నేసమ్ అండ్ డేవిడ్ విజ్ వీళ్ళిద్దరిని కూడా ట్రై చేయొచ్చు. వీళ్ళిద్దరు కూడా 4 ఓవర్లు బౌలింగ్ వేయటమే కాకుండా వీళ్ళ బ్యాటింగ్లో కూడా కొద్ది గొప్ప రన్స్ అయితే చేయగలరు. కాబట్టి సో ఆర్సీబీ టీం టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కావాలనుకుంటే డేవిడ్ విజ్ లేదా జేమ్స్ నేసన్ అయితే ట్రై చేయొచ్చు. ఒకవేళ ఆర్సీబీ టీం అలా కాకుండా వేరే విధంగా థింక్ చేసి టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా మాకు ఒక బౌలింగ్ ఆల్రౌండర్ వద్దు, ఒక మంచి జెన్యున్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలని చెప్పి అనుకుంటే వాళ్ళు జోస్ హజల్వుడ్ని కూడా ట్రై చేయొచ్చు. బట్ జోస్ హజల్వుడ్ సీజన్ సెకండ్ హాఫ్ నుంచి అయితే తనైతే అవైలబుల్గా ఉంటాడు కాబట్టి సో ఫస్ట్ హాఫ్ ద సీజన్ అయితే మిస్ అవుతాడు. కాబట్టి ఆర్సీబీ టీం ఒక 7 మ్యాచ్ల కోసం జోస్ హజల్వుడ్ కావాలనుకుంటే తనైతే టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ట్రై చేయొచ్చు. గాయస్ ఇంకా ఓవరాల్గా ఆర్సీబీ టీం టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కిందైతే కామెంట్ చేయండి. నేనైతే మాత్రం అరుణ్ హార్డ్లీని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నా. బట్ మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటే ఇది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ చాలా లీగ్స్ అయితే జరుగుతుంది కాబట్టి సో ఆ లీగ్స్లో ఎవరైనా ఒక మంచి ప్లేయర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే తనని టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీంకి సంబంధించి ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.